ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. बड़े बड़े तेल के कुएं नहीं है. हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस, ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से, बाहर से मंगाना पड़ता है. इसलिए हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे. अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले. మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది. ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. చాలా ఉన్నాయి. ఇంకా సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. खत्म. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఏమా, నేను సందేశం అనగానే నువ్వు యాక్ అంటున్నావు. అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావు.